వెల్కమ్ టు నాగవేణి మినీ లాగ్. ఈరోజు మనం చేసుకోబోయే రెసిపీ అల్లం నిలవ పచ్చడి చేసుకోబోతున్నాము. ఈ నిలవ పచ్చడి మనం కరెక్ట్ కొలతలతో చేసుకుంటే చాలా బాగుంటుంది. ఇదైతే పెసరట్లేకి కానీ, దోశలేకి కానీ, రైస్లేకి కానీ అన్నిట్లే బాగుంటుందండి. ఒకసారి అయితే ఇలా ట్రై చేయండి. ఇప్పుడైతే మనం ప్రాసెస్లోకి వెళ్దాము. నేనైతే అన్ని బౌల్తో తీసుకున్నానండి. అల్లం అయితే ఇట్లా నీట్గా అంతా కడిగేసి తొక్కంతా తీసేయాలి. ఇట్లా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని మనం మినిమం ఒక హాఫ్ అన్ అవర్ 1 అవర్ మనము ఆరబెట్టుకోవాలి. ఇలా ఎండబెట్టుకోవడం వల్ల మనకు అల్లం వాసన తగ్గుతుంది. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఒకసారి అయితే ఇలా ట్రై చేయండి. ఏ కప్పుతో అయితే మనం అల్లం తీసుకున్నామో అట్లా చింతపండు కూడా అంతే తీసుకోవాలి, బెల్లం కూడా అంతే తీసుకోవాలి. కొంతమంది 1 కప్పు అల్లానికి 1.5 కప్పు వేస్తారు. నేనైతే మొత్తం 3 సేమ్ వేస్తున్నాను. ఒకసారి ఇలా కూడా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఇప్పుడు మనం చింతపండు కొద్దిగా నీళ్ళు వేసి మనం ఇట్లా ఉడికించుకోవాలి. నీళ్ళంతా పూర్తిగా పోయిందనుక ఉడికించుకోవాలి. ఇప్పుడు బాండిల్ పెట్టుకొని 1 స్పూన్ మెంతులు వేసుకోవాలి. 1 స్పూన్ అయితే ఆవాలు కూడా యాడ్ చేసుకోవాలి. 1.5 స్పూను ధనియాలు యాడ్ చేసుకోవాలి. 1 స్పూను జీలకర్ర కూడా యాడ్ చేసుకోవాలి. ఇవన్నీ మొత్తం చిన్న మంట మీద మనము వేయించుకోవాలి. మాడిపోకుండా చూసుకోవాలండి. ఇప్పుడు దించేసుకొని ఇవి చల్లారిన తర్వాత మనము మెత్తగా పొడిలాగా చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఒక బాండిల్ పెట్టుకొని మనం కొంచెం ఆయిల్ వేసుకోవాలి. ఒక 2-3 స్పూన్ల ఆయిల్ అయితే సరిపోతుంది. ఇప్పుడు అల్లం ముక్కలు యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇవి కూడా కొంచెం బాగా ఫ్రై అయ్యేంత వరకు వేయించుకోవాలి. ఇట్లా ఫ్రై అయితే సరిపోతుంది. కొంచెం గోల్డ్ కలర్ వచ్చిన తర్వాత ఇప్పుడు మనం కరివేపాకు కూడా యాడ్ చేసుకోవాలి. కరివేపాకు వేసుకోవడం వల్ల చాలా టేస్ట్ వస్తుంది, మంచి ఫ్లేవర్ కూడా ఉంటుంది. ఇవన్నీ మనం సన్న మంట మీద వేయించుకుంటేనే బాగుంటుందండి, లేకపోతే మాడిపోతాయి. ఇప్పుడు ఇవి వేగిపోయాయండి. ఇప్పుడు మనం తీసి పక్కన పెట్టేసుకోవాలి. కొంచెం బాగా చల్లారనివ్వాలి. ఇప్పుడు మళ్ళా మనం అదే బాండిల్ పెట్టుకొని 1 కప్పు ఆయిల్ వేసుకోవాలి. ఇప్పుడు ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆవాలు 1 స్పూన్ వేసుకోవాలి, జీలకర్ర 1 స్పూన్ వేసుకోవాలండి. తర్వాత వెల్లుల్లి రెబ్బలు కూడా మనం ఒక 50 గ్రాముల వెల్లుల్లి రెబ్బలు తీసుకొని కచ్చాపచ్చా దంచుకొని కొద్దిగా మనము ఎండుమిర్చి కూడా యాడ్ చేసుకోవాలి. కొంచెం కరివేపాకు కూడా వేసుకొని కొంచెం ఇంగువ కూడా యాడ్ చేసుకోవాలి. ఇంగువ అయితే కొంచెం ఒక చిటికెడు వేసుకుంటే సరిపోతుంది. స్టవ్ మనం ముందుగానే ఆఫ్ చేసేసుకోవాలండి, లేకపోతే మనకు అన్నీ మాడిపోతాయి. ఆయిల్ పక్కన పెట్టుకొని మనం బాగా చల్లార్చుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని మనం ఏ అయితే వేయించుకున్నామో ధనియాలు, జీలకర్ర అన్నీ ఇప్పుడు ఇది మెత్తగా పొడిలాగా చేసుకోవాలి. ఇందులోనే మనం ఉడికించిన చింతపండు కూడా యాడ్ చేసుకోవాలి. అట్లా పసుపు కూడా యాడ్ చేసుకోవాలి. ఒక 20 గ్రాములు మనము వెల్లుల్లి రెబ్బలు కూడా వేసేసుకొని మిక్సీ పట్టుకోవాలి. ఇట్లా మిక్సీ పట్టుకున్న తర్వాత పేస్ట్ లాగా వస్తుందండి. ఇప్పుడు మనం అల్లం వెల్లుల్లి ముక్కలు వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఇది కూడా మనం ఒకసారి గ్రైండ్ చేసుకోవాలి. ఇది కొంచెం కచ్చాపచ్చాగా గ్రైండ్ అయిన తర్వాత ఇప్పుడు మనం బెల్లం యాడ్ చేసుకోవాలి. అల్లం నిలువ పచ్చడిలో బెల్లం వేయకుండా అయితే మనకు బాగుండదండి. ఖచ్చితంగా అయితే మనం బెల్లం వేసుకోవాల్సిందే. ఇప్పుడు ఇది కూడా మనం మిక్సీ పట్టుకున్న తర్వాత ఇట్లా పేస్ట్ లాగా వస్తుంది. ఇప్పుడు ఈ పేస్ట్ని మనం కాంచి చల్లార్చుకున్న పోపులో వేసేసుకోవాలండి. ఆయిల్ అయితే బాగా చల్లారనివ్వాలి. ఇప్పుడు ఇదంతా వేసుకున్న తర్వాత మనము ఉప్పు అన్నీ కరెక్ట్గా వేసుకోవాలి. నేనైతే 3/4 కప్పు వరకు కారం పొడి వేసుకుంటున్నాను. ఇది మా ఇంట్లో కొట్టిన కారం పొడి. అట్లే మనం ఏ కప్పుతో అయితే తీసుకున్నామో ఆ కప్పుతో పావంత వేసుకున్నామండి. సాల్ట్ కొంచెం అయితే మిగిలిచ్చాను, మళ్ళీ చెక్ చేసుకొని మనం వేసుకోవచ్చు. కానీ కరెక్ట్గా సరిపోతుంది పావంత అయితే. మిగతా సాల్ట్ కూడా వేసేస్తున్నాను. ఇలా కరెక్ట్ మెజర్మెంట్తో మనం చేసుకుంటే చాలా బాగుంటుందండి నిలవ పచ్చళ్ళు అయితే ఒకసారి అయితే మీరు ట్రై చేయండి. ట్రై చేసిన తర్వాత ఒకసారి మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ క్లిక్ చేయండి, ఫ్రెండ్స్కు షేర్ చేయండి.